ఈరోజు లెసన్ స్టార్ట్ చేసే ముందుగా మనం కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఈ లెసన్స్లో మనకు ఉపయోగపడతాయో వాటి గురించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం మనం. సో అందులో ఫస్ట్ కోప్రైమ్స్. ఇఫ్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 దెన్ దే ఆర్ కాల్డ్ కోప్రైమ్స్. ఏవైనా 2 నెంబర్స్కి 1 తప్ప ఏ విధమైనటువంటి కామన్ ఫ్యాక్టర్ అంటే రెండింటిలో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏది లేకుండా ఉంటుందో వాటిని మనం కో ప్రైమ్స్ అని పిలుస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 రెండు నెంబర్లో కూడా 1 తప్పితే మిగిలిన ఏ నెంబర్ క్యాన్సిల్ అవ్వదు. 4, 5లో కూడా 1 తప్ప ఏ నెంబర్ క్యాన్సిల్ అవ్వదు. 8, 3 సో ఇందులో కూడా ఏ నెంబర్స్ కూడా 1 తప్ప ఏ నెంబర్ కూడా క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి 1 తప్పితే ఏది కూడా కామన్ ఫ్యాక్టర్ ఉండదు అనమాట. కాబట్టి నో కామన్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1. కాబట్టి ఇలాంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కో ప్రైమ్స్ అని పిలుస్తాం అనమాట. సో నెక్స్ట్ విషయం చూద్దాం మనం. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ ఏంటంటే, ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ ఏ ఆల్సో. దాని మీనింగ్ ఒకసారి చూద్దాం మనం. పీ అనేటువంటిది ఇక్కడ ప్రైమ్గా తీసుకోవాలి మనం. మనకు వచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. పీ హియర్ ఇక్కడ పీ అనేటువంటిది ఒక ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ మీకు తెలుసు కదా, ఏ నెంబర్స్కి అయితే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ప్రైమ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 1 మరియు అదే నెంబర్ తప్ప ఇంకే నెంబర్స్ క్యాన్సిల్ అవ్వు, అలాంటి నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం మనం. ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే 2, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్. కాబట్టి ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న నెంబర్ అన్నింటిలో కూడా 1 క్యాన్సిల్ అవుతుంది, అదే నెంబర్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఏ నెంబర్ క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఇలాంటి వాటి మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం మనం. బట్ ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ కనుక ఏ స్క్వేర్ అనే ఒక నెంబర్ స్క్వేర్ చేస్తే వచ్చే రిజల్ట్లో కనుక క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఆ ప్రైమ్ నెంబర్ ఆ నెంబర్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. దీన్ని అర్థం చేసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అని ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుందాం మనం. 3 డివైడ్స్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 144. 144 3తో డివైడ్ చేస్తాం మనం. చేస్తే పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది, అంటే 48 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మరి అదే 3 12లో క్యాన్సిల్ అవుతుంది అవదా? ఎస్, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 3 12 స్క్వేర్లో క్యాన్సిల్ అయితే అదే 3 12లో కూడా క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు 2 అనే ప్రైమ్ నెంబర్ తీసుకుందాం మనం. సో 2 అనే ప్రైమ్ నెంబర్ 8 స్క్వేర్ డివైడ్ చేస్తుంది. 8 స్క్వేర్ 64. 64 డివైడ్ బై 2 = 32. మరి ఇదే 2 8లో కూడా క్యాన్సిల్ అవుతుందా, డివైడ్ చేస్తుందా అంటే ఎస్, 2 8లో 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, 2, 3 అనేటువంటి ప్రైమ్ నెంబర్స్ పీ. సో ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ ఏ ఆల్సో. కాబట్టి ఆ నెంబర్లో కూడా ఏ నెంబర్ స్క్వేర్లో అయితే క్యాన్సిల్ అయిందో పీ, అదే నెంబర్లో కూడా పీ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ డివైడ్ చేస్తుంది. సో ఈ రెండు బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా మనకి నెక్స్ట్ చెప్పుకోబోయేటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ మెథడ్స్ ఆఫ్ ప్రూఫ్. సో మెథడ్స్ ఇవి చూద్దాం మనం. సో ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్. సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక విషయాన్ని ఒక స్టేట్మెంట్ని మనం ప్రూవ్ చేయాలి మ్యాథమెటిక్స్లో అనుకున్నప్పుడు డైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే, మనకి ఆ స్టేట్మెంట్ ప్రూవ్ చేయమని ఇచ్చినప్పుడు అందులో మనకి కొన్ని గివెన్ పాయింట్స్ ఉంటాయి మనకి. అంటే దాన్ని మనం హైపోథెసిస్ అని చెప్పేసి అంటాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 180 degrees అని ప్రూవ్ చేయమని అనుకోండి. అందులో మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, అందులో 3 యాంగిల్స్ ఉంటాయి ఇచ్చాడు. కాబట్టి వీటి మనకి గివెన్ పాయింట్స్ ఆర్ హైపోథెసిస్ అని పిలుస్తాం మనం. అలాగే ఇప్పుడు ఆ గివెన్ పాయింట్స్ని హైపోథెసిస్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే సమ్ 180 degrees అని లాజికల్ స్టెప్స్ ద్వారా లేదా అంతకుముందు మనకు తెలిసినటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ ద్వారా కానీ ప్రూఫ్స్ థియరమ్స్ ద్వారా కానీ రిజల్ట్స్ యూజ్ చేసుకుని మనం సమ్ 180 degrees అని ప్రూవ్ చేస్తాం మనం. ఇలాగా మనకి ఇచ్చినటువంటి గివెన్ పాయింట్స్ని ఆధారం చేసుకుని లాజికల్ స్టెప్స్ ద్వారా అంతకుముందు ఆల్రెడీ ప్రూవ్ చేసినటువంటి థియరమ్స్ని బేస్ చేసుకుని మనం ప్రూవ్ చేయడాన్ని, మన రిజల్ట్ని ప్రూవ్ చేయడాన్ని మనం అంటామంటే డైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ అంటాం మనం. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ అంటే మనం ఇందులో ఏదైతే ప్రూవ్ చేయాలో,
సో హైపోథిసిస్ అంటే మనకి ఇచ్చినటువంటి విషయాలని హైపోథిసిస్ అంటాం మనం. గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకటి ఎగ్జాంపుల్లో ట్రయాంగిల్ అండ్ యాంగిల్స్ ఆర్ గివెన్ పాయింట్స్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మనం ప్రూవ్ చేయాల్సిన విషయం సమ్ ఈజ్ 180 degrees అని ప్రూవ్ చేయాలి. దాన్ని మనం కన్క్లూజన్ అని పిలుస్తాం మనం. సో మనకి ఇచ్చిన పాయింట్స్ ఏమో హైపోథిసిస్ అంటాము, మనం ప్రూవ్ చేసిన విషయాన్ని కన్క్లూజన్ అని పిలుస్తాం మనం ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్లో. కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే కన్క్లూజన్ ఏదైతే ఉందో అంటే మనం చివరికి ఏదైతే ప్రూవ్ చేయాలో దానికి ఆపోజిట్గా మనం ఎజ్యూమ్ చేసుకుంటాం మనం. అంటే మనం ప్రూవ్ చేసిన విషయానికి ఆపోజిట్ మీనింగ్ వచ్చేదాన్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180 degrees అని మనం ప్రూవ్ చేసినప్పుడు మనం సమ్ 180 degrees కాదు అని మొదలు పెడతాం మన ప్రాబ్లమ్ని. సో సమ్ 180 degrees కాదు అని మొదలుపెట్టి అంతకుముందు మళ్ళీ మనకు తెలిసినటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ కానీ ఆల్రెడీ ప్రూవ్డ్ థెరమ్స్ కానీ రిజల్ట్స్ కానీ యూజ్ చేసుకుని కొన్ని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ జరిగిన తర్వాత మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో లేదా అంతకుముందు మనకు తెలిసినటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆపోజిట్గా ఉండేటువంటి కాంట్రడిక్షన్గా ఉండేటువంటి రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంటే అంతకుముందు 2 1s are 2 అని మనకు తెలుసు ఆల్రెడీ, కానీ అక్కడ 2 1s = 3 అని వస్తుంది, 3 అని రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఒక ఎర్రర్ వస్తుంది అనమాట మనకు. ఈ ఎర్రర్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ ఎర్రర్ రావడానికి కారణం ఏంటని మనం ఆలోచించుకున్నప్పుడు ఫస్ట్ మనం కన్క్లూజన్ని రాంగ్గా ఎజ్యూమ్ చేసుకుని మనం ఈ స్టెప్స్ ఫాలో అవడం వల్ల వచ్చిందని మనం గ్రహించి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన కన్క్లూజన్ కరెక్టే, మనం రాంగ్ ఆపోజిట్ మీనింగ్లో అనుకున్నటువంటి కన్క్లూజన్ తప్పు అనే డెసిషన్కి వచ్చి మనం ఇచ్చినటువంటి థియరంలో ఉన్న కన్క్లూజన్నే మనం ట్రూ అని చెప్పేసి మనం ఒప్పుకుంటాం మనం. దీన్ని ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ అని పిలుస్తాం మనం. అలాగే నెక్స్ట్ ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఫాల్స్ అని ప్రూవ్ చేయాలంటే ఈ రెండు మెథడ్స్ ఏంటంటే ట్రూ అని ప్రూవ్ చేయడానికి ఉపయోగించే విషయాలు. నెక్స్ట్ ఫాల్స్ అని ప్రూవ్ చేయాలంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అని ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ అని చెప్పాం మనం. అంటే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే అని చెప్పాం మనం. ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను ఇక్కడ, ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్సే అంటే 2తో డివైడ్ అవ్వవు అని చెప్పాం మనం. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అని ప్రూవ్ చేయాలి మనం. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ట్రూ అని ప్రూవ్ చేయాలంటే మాత్రం మనం లాజికల్ స్టెప్స్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. అదే ఫాల్స్ అని ప్రూవ్ చేయాలంటే లాజికల్ స్టెప్స్ అవసరం లేదు. ఆ స్టేట్మెంట్ని ఫాల్స్గా చేసేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. దాన్ని మనం ఏమంటామంటే కౌంటర్ ఎగ్జాంపుల్ పిలుస్తాం మనం. కౌంటర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను చెప్పిన మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే అంటే 2తో డివైడ్ అవ్వవు అనే దానికి నేను అది ఫాల్స్ చేసేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నేనేం ఎగ్జాంపుల్ ఇస్తానంటే 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. 2 ప్రైమ్ నెంబర్ అయింది, అట్ ద సేమ్ టైం 2 అనేది ఈవెన్ నెంబర్ అయింది. కాబట్టి 2 ఆడ్ నెంబర్ అవ్వలేదు కదా. కాబట్టి ఆ స్టేట్మెంట్ని ఫాల్స్ చేసేటువంటి ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వగలిగాను నేను. ఇలాగా ఒక స్టేట్మెంట్ని ఫాల్స్ అని ప్రూవ్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. దాన్ని మనం కౌంటర్ ఎగ్జాంపుల్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 3 విషయాలు, కోప్రైమ్స్ ఒకటి, అలాగే పీ డివైడ్స్ A² దాని పీ డివైడ్స్ A అనేటువంటి ఒక రిజల్ట్ ఒకటి, అలాగే మెథడ్స్ ఆఫ్ ప్రూఫ్ అనేటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ కౌంటర్ ఎగ్జాంపుల్, ఈ 3 మెథడ్స్ని మనం నెక్స్ట్ మనం చెప్పుకోబోయేటువంటి విషయాలు మనం ఉపయోగించుకుంటాం మనం. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం మనం చూద్దాం. ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √2 అనేటువంటిది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అంటే దాన్ని మనం P/Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేము అని మనం ప్రూవ్ చేయాలి. మనం ఈ విషయాన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ మనం ఉపయోగించుకుందాం మనం. సో ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్లో మనం ఏం చెప్పుకున్నాం, ఏదైతే మనం ప్రూవ్ చేయాలో కన్క్లూడ్ చేయాలో దానికి ఆపోజిట్గా కాంట్రడిక్షన్గా వచ్చేటువంటి విషయాన్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. అంటే √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి మనం. మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే √2 ఈజ్ నాట్ ఇర్రేషనల్ నెంబర్, అంటే దట్ మీన్స్ √2 ఈజ్ రేషనల్ నెంబర్ అని మనం ఎజ్యూమ్ చేసుకుని మనం ఈ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం మనం. సో లెట్ us assume √2 ఈజ్ రేషనల్. సో ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని రాయొచ్చు, లేదా √2 యొక్క నేచర్ని మనం చెప్తూ √2 ఈజ్ రేషనల్ అని కూడా చెప్పచ్చు మనం. ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అయిందో దాన్ని మనం P/Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలం మనం. దట్ మీన్స్ √2 ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ యాజ్ A/B వేర్ A and B ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. వాటి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు ఎక్సెప్ట్ 1 తప్ప. కాబట్టి ఏదైనా ఒక
ఫ్రాక్షన్ మనం రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25/10 ఉందనుకోండి, దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసి సో 5 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ చేసి దీన్ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం మనం. సో దీన్ని మనం సింప్లిఫైడ్ ఫామ్ అని చెప్పేసి అంటాం మనం 5/2ని. సో సింప్లిఫైడ్ ఫామ్లో మనం చూసినట్టయితే న్యూమరేటర్కి డినామినేటర్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు, ఒక కోప్రెన్స్ అవుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు రూట్ 2 అనేటువంటి దాన్ని ఏబీబీ ఫామ్ రాసినప్పుడు ఏకి బీకి ఇంకా ఇది సింప్లిఫైడ్ ఫామ్ అనమాట. అందులో ఏకి బీకి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. దట్ మీన్స్ ఏబిఆర్ కోప్రెన్స్. ఓకే, ఇప్పుడు బీని ఇట్సే తీసుకొద్దాం, మనం ట్రాన్స్పోజ్ చేద్దాము. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు బి డివైడ్ చేస్తుంది, పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి √2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ అంటే రెండు వైపులో కూడా స్క్వేర్ చేద్దాం మనం. √2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. √2ని హోల్ స్క్వేర్ చేస్తే √2 ఇంటూ √2 ఈజ్ 2. బీని స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాం మనం. 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10 అయింది అనుకోండి. 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10 అయింది అనుకోండి. 2ని మనం ఏమంటామంటే 10కి ఫ్యాక్టర్ అని పిలుస్తాము. 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 10. అంటే 2 10లో డివైడ్ అవుతుంది, డివైడ్ చేస్తుంది. 2 10ని డివైడ్ చేస్తుంది కంప్లీట్లీ అని అర్థం. ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి? 2 డివైడ్స్ 10. కాబట్టి ఇప్పుడు చూడండి, 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10 అని ఊహించుకోండి. ఇక్కడ మనకి 5 ప్లేస్లో బి స్క్వేర్ ఉంది, 10 ప్లేస్లో ఏ స్క్వేర్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా కంక్లూడ్ చేయొచ్చు అంటే 2 కంప్లీట్లీ డివైడ్స్ ఏ స్క్వేర్. దట్ మీన్స్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్. ఓకే, 2 డివైడ్స్ ఏ స్క్వేర్. మనం ఈ వీడియో స్టార్టింగ్ చెప్పినటువంటి ఒక రిజల్ట్ ఉంది. ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ p డివైడ్స్ ఏ ఆల్సో. దట్ మీన్స్ ఇప్పుడు 2 ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ ద ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఏ ఆల్సో. కాబట్టి ఇక్కడ 2 డివైడ్స్ ఏ ఆల్సో. ఓకే, 2 ఏని డివైడ్ చేస్తుంది అంటే దట్ మీన్స్ మళ్ళీ వన్స్ అగైన్ 2 ఏని డివైడ్ చేయాలంటే 2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఏకి. దట్ మీన్స్ 2c ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు 2 10కి ఫ్యాక్టర్ అయింది అంటే 2 10 డివైడ్ చేసింది. డివైడ్ చేసిందంటే అర్థం ఏంటి? 2 ఇంటూ సమ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని అర్థం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైడ్స్ 8. 2 డివైడ్స్ 8 అంటే అర్థం ఏంటి? 2 ఇంటూ సమ్ నంబర్ 4 ఈజ్ ఈక్వల్ టు 8 అని రాయగలం లేదా? కాబట్టి 2 డివైడ్స్ ఏ అని వచ్చామా. 2 డివైడ్స్ ఏ అంటే ఏంటి? 2 ఇంటూ సమ్ నంబర్ 2c ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాయగలం మనం. కాబట్టి 2 డివైడ్స్ ఏ అంటే మన నెక్స్ట్ వచ్చే రిజల్ట్ ఏమవుతుందంటే 2 ఇంటూ సమ్ నంబర్ 2 ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం మనం. సో ఏ వాల్యూ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు √2b. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. 2c ఈజ్ ఈక్వల్ టు √2b. బట్ వన్స్ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా స్క్వేర్ చేద్దాం మనం. 2c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2b హోల్ స్క్వేర్. c హోల్ స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ చేస్తే 4 c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 హోల్ స్క్వేర్ చేస్తే 2b స్క్వేర్. 2ని 4 దగ్గర తీసుకొచ్చి డివైడ్ చేస్తే 4/2 అంటే 2 మిగులుతుంది. 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. 2 ఇంటూ సమ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ అంటే 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10 ఊహించుకోండి. 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 2 డివైడ్స్ 10. దట్ మీన్స్ 2 డివైడ్స్ b స్క్వేర్. మళ్ళీ వన్స్ అగైన్ గుర్తుంచుకోండి, p డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ p డివైడ్స్ ఏ. ఇప్పుడు 2 డివైడ్స్ b స్క్వేర్ కాబట్టి 2 డివైడ్స్ b ఆల్సో. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఒకసారి 2 డివైడ్స్ ఏ అండ్ 2 డివైడ్స్ b. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టినట్టయితే 2 ఏం డివైడ్ చేస్తుంది? 2 బీని డివైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే 2 డివైడ్స్
ఫ్యాక్టర్ వస్తుంది, బట్ మనం ఏబీ కోప్రెన్స్ అని మనం డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు చూసారా మనకి ఒక కాంట్రాక్షన్ అనేది ఇక్కడ మనకి, అంటే మనం తీసుకున్న విషయం ఒకటి, మనకు వచ్చిన రిజల్ట్ ఇంకొకటి, దానికి ఆపోజిట్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈ కాంట్రాక్షన్ అనేది రావడం కారణం ఏంటి? ఏబీఎల్ కోప్రెన్స్ అవడం వల్ల. ఏబీఎల్ కోప్రెన్స్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? A/B అనే ఫామ్లో రాయడం వల్ల. A/B అనేది ఎందుకు రాయాల్సి వచ్చింది? √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవడం వల్ల. సారీ, ఈ √2 అనేది రేషనల్ నెంబర్ అని ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల. కాబట్టి √2 అని రేషనల్ నెంబర్ అని ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల మనకి A/B అని రాసుకోవాల్సి వచ్చింది. ఏబీఎల్ కోప్రెన్స్ అనేది, అందువల్ల ఈ కాంట్రాక్షన్ వచ్చింది. కాబట్టి దీనికి అంతటికి కారణం అక్కడ మనం చూసుకుంటే √2 రేషనల్ నెంబర్ అని మనం అనుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. కాబట్టి మనకి దీని అంతటికి కారణం √2 రేషనల్ నెంబర్ అనుకోవడం. కాబట్టి అసలు ఏమవుతుంది అనమాట, √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, అవడమే కరెక్ట్ అని చెప్పేసి మనం ఒక కన్క్లూజన్కి మనం రాగలుగుతాం అనమాట. సో దిస్ కాంట్రాక్షన్ హ్యాస్ అరైజన్ కాంట్రాక్షన్ అంటే మనకి వ్యతిరేకమైన ఫలితాన్ని వస్తే కాంట్రాక్షన్ అంటున్నాం. కాంట్రాక్షన్ హ్యాస్ అరైజన్ due to our wrong assumption. Hence, √2 is irrational number. √2 అనేది irrational number అవుతుంది, అంటే A/B ఫామ్ మనం రాయలేము అని అర్థం అన్నమాట. ఓకే, ఇది ఈ థియరం సంబంధించిన. సో దట్ √2 ప్లస్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దాం మనం. ఎప్పటిలాగానే మనం లెట్ us assume √2 plus √3 is rational number. ఎప్పుడైతే రేషనల్ ఉన్నా మనం √2 plus √3 మనం ఇలాగా రాసుకోవచ్చు. √2 plus √3 is equal to A/B. సో ఏబీ కోప్రెన్స్ అవుతాయి, అది ఓకే. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులో కూడా స్క్వేర్ చేద్దాము. √2 plus √3 whole square is equal to A²/B². A plus B whole square ఫార్ములా మీకు తెలుసు. A స్క్వేర్ అంటే ఫస్ట్ √2 హోల్ స్క్వేర్ చేయాలి మనం, ప్లస్ 2AB, 2 ఇంటూ A అంటే √2 ఇంటూ B అంటే √3, 2AB అయింది, ప్లస్ B స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A²/B². √2 హోల్ స్క్వేర్ చేస్తే 2 ప్లస్ √2 ఇంటూ √3 √6 అవుతుంది, ప్లస్ √3 హోల్ స్క్వేర్ చేస్తే 3 ఈజ్ ఈక్వల్ టు A²/B². ఓకే, నెక్స్ట్ పార్ట్ చూద్దాం మనం. 2 + 3 5 అవుతుంది, 5 + 2√6 ఈజ్ ఈక్వల్ టు A²/B². 5 పంపించేద్దాం కాబట్టి ఇక్కడ 2√6 ఉంటుంది. 2√6 ఈజ్ ఈక్వల్ టు A²/B² మైనస్ 5. ఇది సింప్లిఫై చేద్దాం మనం. B² అంటే 5, 5B² అవుతుంది. A² మైనస్ 5B²/B². సో 2 నాట్ ఇస్ డివైడ్ చేస్తుంది, √6 ఈజ్ ఈక్వల్ టు A² మైనస్ 5B²/2B². మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో దిస్ ఈజ్ irrational number, and on the right hand side this is rational number, because AB are integers. AB integers. అప్పుడు ఏని స్క్వేర్ చేసి దాని నుంచి బీని స్క్వేర్ చేసి దాని 5తో మల్టిప్లై చేసి డిఫరెన్స్ చేసి దాన్ని 2B² డివైడ్ చేసి మొత్తానికి ఇంటీజర్స్ స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేసి మళ్ళీ డివైడ్ చేసినా మనకు వచ్చేది మళ్ళీ ఇంటీజర్ అవుతుంది, సారీ రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇదొక ఇంటీజర్ అవుతుంది, ఇదొక ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్ బై ఇంటీజర్ ఈజ్ రేషనల్ నెంబర్. కాబట్టి √6 ఈజ్ ఇర్రేషనల్. √6 is irrational, and on the other hand A²
minus 5b square by 2b square is rational. చూసారా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో రేషనల్ నెంబర్ వచ్చింది. రెండు ఈక్వల్, ఒక రేషనల్ నెంబర్ ఒక ఇర్రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ అయ్యేటువంటి క్వశ్చన్ లేదు. రెండు కూడా పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అది. కాబట్టి ఇది ఒక కాంట్రడిక్షన్. ఇది ఈ కాంట్రడిక్షన్ రావడానికి కారణం ఏంటంటే √2 + √3 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకోవడం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి సో ద రీజన్ ఫర్ దిస్ కాంట్రడిక్షన్, the reason for this contradiction is our wrong assumption. Hence √2 plus √3 is irrational. సో రేషనల్ కూడా వల్ల కాంట్రడిక్షన్ కాబట్టి అది ఇర్రేషనల్ అయితే రాదన్నమాట. √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. దీని ప్రూఫ్ ఎలా ఉంటుందనే విషయం చూద్దాం మనం. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసినట్టుగానే లెట్ us assume 3 + √5 is rational number. So let us assume 3 + √5 is rational number. Rational number మళ్ళీ మనం assume చేసుకుందాం మనం. దెన్ చెప్పండి నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తాం మనం. 3 + √5 is equal to a by b. ఓకే, √5ని ఇటు సైడ్ వచ్చేసి 3ని ట్రాన్స్పోజ్ చేద్దాము, a by b minus 3. సింప్లిఫై చేస్తే b into 3 3b, a minus 3b by b. కాబట్టి ఏమవుతుంది మనకి ఇప్పుడు √5 is equal to a minus 3b by b. చూడండి, ఏబీస్ ఆల్రెడీ ఇంటిజర్స్ రెండు కూడా. a minus 3b అనేది ఒక ఇంటిజర్ అవుతుంది, b కూడా ఒక ఇంటిజర్ అవుతుంది. సో p by q ఫామ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే రేషనల్ నెంబర్ అంటాం మనం. మరి √5 అనేది ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేసి మనం చూస్తాం. కాబట్టి √5 is irrational. Okay, √5 is irrational, but on the other hand a minus 3b by b is rational. Give counterexample for product of two irrational numbers is always irrational and sum of two irrationals is always irrational.
అంటే 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుని వాటిని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఇర్రేషనల్ నెంబర్ తప్పనిసరిగా అవుతుంది. ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్, అంటే అది ఎప్పుడు ఇర్రేషనల్ నెంబరే అవుతుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుని వాటిని యాడ్ చేస్తే కలిపితే వచ్చే సమ్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు ఇర్రేషనల్ నెంబరే అవుతుంది అనే ఈ రెండు స్టేట్మెంట్స్కి కూడా మనం కౌంటర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అంటే ఈ రెండింటిని ఫాల్స్ అని ప్రూవ్ చేసేటువంటి ఎగ్జాంపుల్ ఒక్కొక్కదానికి మనం ఇవ్వాలి. ఫస్ట్ దాన్ని చూద్దాం మనం. ఇక్కడ మనం 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఇస్తున్నాం మనం. √2 and √8 are irrationals clearly. అవి ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్స్ అని మనకు తెలుసు, ఎందుకంటే వీటికి 8కి పర్ఫెక్ట్ రూట్ లేదు కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసి చూద్దాం మనం. √2 into √8. ఓకే, ఎలా సింప్లిఫై చేస్తాం మనం? √2 into 8 √16. That means plus or minus 4 is rational. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 4 అనేది రేషనల్ నెంబర్ వచ్చింది. కాబట్టి 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం మనం, వచ్చిన ఆన్సర్ మాత్రం, వచ్చిన ప్రోడక్ట్ మాత్రం ఒక రేషనల్ నెంబర్ అయింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ని ఫాల్స్ అని చెప్పడానికి ఈ రెండు కౌంటర్ ఎగ్జాంపుల్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అలాంటివి ఇంకో కౌంటర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ స్టేట్మెంట్కి తీసుకుందాం మనం. √3 and minus √3 are irrationals. ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం మనం. √3 ప్లస్ మైనస్ √3. ఓకే, రెండు సింబల్స్ని పక్క పక్కనే పెట్టాం కాబట్టి మనం బ్రాకెట్స్ తోటి సెపరేట్ చేద్దాం మనం. √3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3. That means √3 minus √3 is equal to 0. 0 is once again a rational number. కాబట్టి ఇక్కడ √3 minus √3 are counter examples for the second statement అన్నమాట. కాబట్టి ఏదైనా మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాల్స్ అని ప్రూవ్ చేయడం కోసం మనం ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ని కౌంటర్ ఎగ్జాంపుల్ అని పిలుస్తాం మనం. సో ఈ విధంగా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా ప్రూవ్ చేయాలి అనేటువంటి విషయం, అలాగే కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, ఇండైరెక్ట్ మెథడ్ గురించి, ఇలా అన్ని విషయాల గురించి మనం ఈ వీడియో లెసన్స్లో తెలుసుకుందాం మనం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మీకు కొంత హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హోంవర్క్ని మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.